రూపాయల రుణమాఫీ చేయలేదు. 4.5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఊళ్ళకు రానియరని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు, హైదరాబాద్లో భూములు అమ్ముకున్న పైసలు తీసుకొచ్చి ఇవాళ డబ్బులు బ్యాంకు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తీరలేదు. అంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి అంటాడు ఆయన. సంపద కుదరని రాష్ట్రంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కాకపోతే 2 లక్షల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఒకేసారి చేస్తాడు. నమ్ముతామానే మనం? నమ్ముతావా? సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్ అని నేను చెప్తున్నా. నిన్ను అంటాడు అమ్మతోడు తప్పకుండా చేస్తా అంటాడు. నన్ను నమ్ముండి నేను తప్పకుండా చేస్తాను. నేను నమ్ముతాం. కానీ మీరే శాసనసభలో నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని ఇక్కడికి వచ్చినా, కానీ ఖాళీ కుండలే కనబడతాయి అని చెప్పిండు. మరి ఖాళీ కుండలు తెలంగాణలో నా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు నెలలకి ఎట్లా ఇస్తావు? 2,000 ఉన్న పెన్షన్ 4,000 ఎట్లా ఇస్తావు? ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఎట్లా ఇస్తావు? కూలీ చేసుకుంటులకు 12,000 రూపాయలు ఎట్లా ఇస్తావు? రైతులకు 500 రూపాయల బోనస్ ఎట్లా ఇస్తావు పంటకు, క్వింటాల్కి? ఇవన్నీ అలవి కాని హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిండు. ఇవాళ 4 నెలలే తెలుస్తుంది. పంటలు ఎండిపోయినాయి ఫస్ట్ టైం. క్వాలిటీ కరెంటు లేదు రెండవది. ఇవాళ మూడవది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు కావాలని పోతే, చిన్న పనులు చేసుకుని బిల్లు కావాలని పోతే కమిషన్ ఇస్తే తప్ప బిల్లు చెల్లించిన దౌర్భాగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితికి. అందుకని ఇవాళ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి అంటే, నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నా ఎంపీ సీట్లు కూడా గెలిపించివ్వండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, కేంద్రం నుంచి డబ్బు తెస్తా, మీ అందరికీ హామీలన్నీ అమలు చేస్తా అని చెప్తున్నాడు. సాధ్యమైతేగా? అంటే వచ్చేది లేదు, సాల్వ్ అయ్యేది కూడా లేదు. మోడీ గారి గురించి 2 మాటలు చెప్పిపోతాను. 2 మాటలు చెప్తాను. మోడీ గారు ఒకనాడు అమెరికాకు పోదామని ఒక వీసా కోసం పెట్టుకున్నాడు. అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. అంతకుముందు అబ్దుల్ కలాం అమెరికా పోతే ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు సెనేటర్లందరూ కూడా లేచి సప్పట్లు కొట్టి, ఇక్కడ జై మోడీ కాదు, అమెరికన్ సెనేటర్లు జై మోడీ అన్నటువంటి చరిత్రకు ఎదిగింది ఈ దేశం. అవునా కదని చెప్పండి. ఎందుకు ఓటేయాల మోడీ గారికి అని చెప్తున్నాను నేను. రెండవది, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. మన పిల్లలు అక్కడ చదువుకొని పోతారు. ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధాలు మొదలైన తర్వాత ఈ పిల్లల కోసం, ఒక ఇష్యూ కోసం యుద్ధాన్ని ఆపేసిన చరిత్ర ఎప్పుడు లేదు. కానీ అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకు మెసేజ్ పెట్టారు. మా కళ్ళ ముందే మిసైల్ పేలుతూ ఉన్నాయి, మా కళ్ళ ముందు ట్యాంకులు పోతున్నాయంటే ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి